ఒకటి ఏంటి అంటే ఆపదలో వచ్చినప్పుడు ఆదుకోవటం, రెండోది ఆపద రాకుండా ముందే చర్యలు తీసుకోవటం. అలా మేము సెవరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆపదల్లో కొన్ని ఎలా ఉంటాయంటే ఏదైనా మెడికల్ ఇన్సిడెంట్ అయినప్పుడో, లేకపోతే డెత్ అయినప్పుడో, ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు నాట్స్ లాంటి ఆర్గనైజేషన్స్ ముందుగా వాళ్ళని ఎట్లా ఆపదలోంచి బయటకు రావాలో చేస్తాం. ఇదే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమన్నా మెడికల్ హెల్ప్ కావాల్సి వచ్చినా మెడికల్ క్యాంప్స్ కానీ, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఏదైనా కాప్ కొత్తగా వచ్చిన విద్యార్థులకి కాప్స్ ఆపితే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తాం. నాట్స్ అనేది ఒక నమ్మకం, నాట్స్ అనేది తెలుగువారికి ఒక ధైర్యం, నాట్స్ అనేది మాకు అందరికీ ఒక ఎమోషన్. నేను చైర్మన్ కింద తీసుకున్న తర్వాత నాట్స్ 2.0 అనే నినాదంతో కొత్తగా ఇదివరకు నాట్స్ మా ఫౌండర్స్ స్థాపించిన దానికి ఇప్పటి నుంచి నెక్స్ట్ 15 ఏళ్ళు ఈ నాట్స్ ఆర్గనైజేషన్ ఎలా నిలబెట్టాలి, మిలీనియల్స్ని ఎలా తీసుకురావాలి, జెన్జీ ఎలా తీసుకురావాలి, అండ్ అదే కాకుండా నాట్స్ మా పిల్లలకి నెక్స్ట్ వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యేలా చేయాలి అనేది మా ప్రధాన లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా నాట్స్ ఏదైనా ఆపద వచ్చినప్పుడు 1884 తెలుగు అనే నెంబర్కి కానీ, helpline@natsworld.org కానీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన తెలుగు సినీ ఇండస్ట్రీ అతిరథ మహారథులు ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, యాక్టర్సు, యాక్ట్రసెస్, దెన్ కమెడియన్సు, దెన్ మిమిక్రీ ఆర్టిస్టులు, కవులు, కళాకారులు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో 2009లో నాట్స్ అనేది స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్ స్టాప్గా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. అదే ఒరవడిలో ఏ దేశమేగినా ఎందుకు ఆలడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అనే నినాదంతో మన కన్న తల్లిని, జన్మభూమిని మర్చిపోకూడదు అనే విధి విధానంలో మన తెలుగు భాషను కూడా మనం మర్చిపోకూడదు. అందుకే ఈ నాట్స్ తెలుగు సంబరాలు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మనం నాట్స్ ద్వారా ప్రతి సిటీలో మనం జరుపుకుంటున్నాం. మన సంప్రదాయాల్ని, సంస్కృతుల్ని మన ఫ్యూచర్ జనరేషన్స్కి తప్పకుండా పాస్ ఆన్ చేయాలి. తెలుగు భాష అనేది చాలా గొప్ప భాష. మన చంద్రబోస్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన అవసరం కోసం ఇంగ్లీష్ మాట్లాడచ్చు, హిందీ మాట్లాడచ్చు, తమిళ మాట్లాడచ్చు, కన్నడం మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ మన భాషని అంటే మన తెలుగు భాషను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నాకు ఏ స్టేజీలో ఎప్పుడు అవకాశం వచ్చినా అందరికీ అమెరికాలో ఏ సిటీలో అయినా నాట్స్ ద్వారా నేను చెప్పే ఫస్ట్ మాట ఇదే, తెలుగు 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 తెలుగు. తెలుగు భాష అనేది చాలా గొప్ప భాష. మనందరం తెలుగు వాళ్ళం. ఆ తెలుగు భాషను మట్టుకు ఎప్పుడు మర్చిపోకూడదు. మా పిల్లలు కూడా నేను అదే మా ఇద్దరు పిల్లలు కూడా ఈరోజు సిటిజన్స్, వాళ్ళిద్దరు కూడా తెలుగు చక్కగా మాట్లాడతారు. తెలుగు మనబడి అని సిలికానాంధ్ర వాళ్ళు పెట్టారు అక్కడ. ఆ తెలుగు మనబడి సిలికానాంధ్ర వాళ్ళని కూడా మనం ప్రమోట్ చేస్తాం, నాట్స్ అసోసియేట్ అయ్యి మనం చేస్తున్నాం అన్నమాట. ఈ 8వ అమెరికా తెలుగు సంబరాలకి మనకు ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఏంటంటే, ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం. దట్ ఈజ్ అవర్ ట్యాగ్ లైన్. అంటే దాంట్లోనే మీకు మీనింగ్ ఉంది. ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం. అంటే ఏంటి అంటే, మనం ఇక్కడ దసరా, సంక్రాంతి పండుగలు ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో అదేవిధంగా అమెరికాలో తెలుగు సంబరాలు మనం జరుపుకోవాలి అనే ప్రతిపాదనతో నాట్స్లో 2009లో ఫ్లోరిడాలో స్థాపించబడి ఫస్ట్ కన్వెన్షన్ 2009లో ఆర్లాండోలో జరిగింది. ఇప్పుడు ఈ సంబరాలు 8వ అమెరికా సంబరాలు, నేను టాంపా ఫ్లోరిడాలో ఉంటాను. మా హోమ్ టౌన్లో సంబరాలు అంబరాన్ని తాకే విధంగా అంగరంగ వైభవంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ విధంగా నభూతో నభవిష్యత్తుగా మేము ప్లాన్ చేస్తున్నాం. మీరందరూ కూడా
తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇప్పుడు వరకు మీకు ఏ కన్వెన్షన్లో ఏ సిటీలో అయినా ఏదన్నా చిన్న తప్పు పొరపాటు జరగచ్చు. మీ కళాకారుల్ని అందరినీ కూడా అందరి గెస్టులకు కూడా నా నుంచి యాజ్ ఏ కన్వీనర్గా 8th అమెరికా తెలుగు సంబరాలు కన్వీనర్గా మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఏంటంటే మీ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా మీకు చిన్న అమర్యాద జరగకుండా చూసుకునే బాధ్యత నాది. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వెల్కమ్ టు 8th అమెరికా తెలుగు సంబరాలు. జై న్యాట్, జై జన్మభూమి. అందరికీ నమస్కారం. ప్రెసిడెంట్ ప్రశాంత్ గారికి, అలాగే ద హోల్ టీమ్ ఆఫ్ న్యాట్ ఈ కార్యక్రమంలో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ముందు ఐ వాజ్ సపోజ్ దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సింది. మా మదర్ చనిపోవడంతో ఐ కుడెంట్. సో ఈసారి ఫోన్ చేసినప్పుడు నేను యూఎస్లో ఉన్నాను. నిన్నే వచ్చాను నేను యూఎస్ నుంచి. సో మ్యాథ్స్ అనగానే నేను అన్నాను తప్పదు, ఎందుకంటే లాస్ట్ టైం నేను వస్తానని ప్రామిస్ చేసి మా మదర్ వల్ల రాలేకపోయాను, ఈసారి తప్పకుండా అని. మ్యాథ్స్ అంటే జస్ట్ ఒక ఆర్గనైజేషను సంబరాలు చేసుకోవడమే కాకుండా ముఖ్యంగా సర్వీస్ అన్నది లైక్ ఇంతకుముందు మన చెప్పినట్టు ఒక జెన్యూన్ ఆర్గనైజేషన్. సో అలాంటి ఆర్గనైజేషన్లు వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఆర్టిస్టులు అందరు కూడా ఒక గర్వంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ మ్యాథ్స్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ హోప్ఫుల్లీ అందరినీ July 4th, 5th, 6th టాంపా అన్నారు. నేను ఈ మధ్య ఒక ఇంగ్లీష్ పిక్చర్ చేశాను. నేను అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు 66 years అప్పుడు నాకు ఒక ఇంగ్లీష్ పిక్చర్ వస్తుంది, ఒక లీడ్ క్యారెక్టర్ వస్తుందని. సో ఆ సినిమా ప్రీమియర్కి నేను వెళ్ళడం జరిగింది. అండ్ నేను ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుసు టాంపా అని. 2.5 years టాంపా పక్కన మెల్బోర్న్లో కెనడీ స్పేస్ సెంటర్ దగ్గర అచ్చుపక్కల షూటింగ్ జరిగిందనమాట. సో థ్యాంక్ యూ మ్యాథ్, మళ్ళీ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ అఫ్కోర్స్ తమన్ ఇస్ హియర్, ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఐ థింక్ ఆల్ ద 10,000 crowd తమన్ కోసమే వస్తారని తెలుసు, బికాస్ పీపుల్ లవ్ మ్యూజిక్ ఎస్పెషలీ అక్కడ. సో ఐఎమ్ షూర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్రెడీ కర్టన్ రైజర్కి వెళ్ళాను. సో ఐ లవ్ ది హాస్పిటాలిటీ ఆఫ్ మ్యాథ్స్. చాలా చాలా అంటే దే హ్యావ్ గ్రేట్ ఆర్ట్స్. శ్రీనివాస్ గారు సరే, ప్రశాంత్ గారు సరే, దే ఆర్ వెరీ వెల్కమింగ్. అండ్ నో డౌట్ ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. 4th, 5th, 5th దేవీస్ పర్ఫార్మింగ్, on 6th I'm doing. So excited. సో నేను దేవి ఇది సెకండ్ టైం చేయడం, బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్. సో వెరీ ఎక్సైటెడ్. సో 9 దేవీస్ వెళ్దాం, దేవి నాశోకి రావడం, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ఇద్దరం కలిసి డూయింగ్ ఇన్ వన్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఇది కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ ఎక్సైటింగ్ న్యూస్. 1, 2, 3 చాలా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం మ్యాచ్ కోసం. సో దట్ సంథింగ్ దట్ పుల్ మీ ఆఫ్ రియల్లీ క్రేజీగా ఉంది. సో ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువైంది. సో ఇట్స్ గోయింగ్ టు బి వెంకటేష్ 11. వెంకటేష్ గారు మా క్యాప్టెన్. సో వెంకటేష్ గారు ఇస్ లీడింగ్ అవర్ టీమ్. సో 1, 2, 3 వీఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ 2 more టీమ్స్. ఒక అమెరికన్ 11 టీము, అది కాకుండా న్యాట్స్ 11 ఛాలెంజ్ చేస్తున్నారు గెలుస్తామని. ఓకే సార్, టేక్ అప్ చేస్తాను. సో మాతో పాటు అఖిల్, అశ్విన్, సుధీర్ బాబు, మా టీం అంతా వస్తున్నాం. వీఆర్ కమింగ్ అండ్ సో ఎక్సైటెడ్ టు బి. మాకు కాన్సెప్ట్ రెగ్యులర్గా చేస్తాం, బట్ అక్కడికి వెళ్ళి మ్యాచ్ కప్పు గెలవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో టాంపాలోనే వీఆర్ ప్లేయింగ్ ఇన్ వన్ గ్రౌండ్ అనమాట. సో 1, 2, 3 సో బీ దాట్ ఫర్ ద క్రికెట్ మ్యాచ్ ఆల్సో. సో మ్యూజికల్ షో ఎలానో డెఫినెట్గా ఇట్స్ సో అంటే వీ ఫీలింగ్ సో హానర్డ్ టు బి పార్ట్ ఆఫ్ మ్యాచ్. అండ్ మెయిన్ ఇది ఈ షో ఒప్పుకోవడానికి రీజన్ శ్రీనివాస్ గారు అండ్
Prashant Garu, really so great. The way they welcomed us, the way they respect the whole thing. I think they're very confident about this whole cultural event, and we are there to support NAT. So 1 to 6. So it's going to be a great show. మాకు అక్కడ 3 రోజులు క్రికెట్ మ్యాచ్ అండ్ 4th, 5th, 6th కన్వెన్షన్లో కూడా. సో హ్యాపీ ఈరోజు అందరినీ చూడడం అండ్ సీ ఆల్ ఇన్ టాంపా, ఫ్లోరిడా. కొంచెం ఎండలు ఉంటాయి బట్ భరిద్దాం. ఇట్ హ్యాస్ టు బి హాట్, రైట్? సో లెట్స్ హ్యావ్ ద గ్రేట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇన్ మ్యాచ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు ప్రశాంత్ చిన్నమనేని గారు ఒక 5 ఏళ్ళుగా తెలుసు ఇప్పుడు నవీన్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నాకు ఎలాంటి సక్సెస్ వస్తుంది, ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది నేను ఇప్పుడే చెప్పలేను. కానీ ముందుగా ఆ సినిమా నాకు ఇచ్చిన ఒక మంచి స్నేహితుడు ప్రశాంత్ చిన్నమనేని గారు. ఆయన ఒకసారి ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు టెక్స్ట్ చేస్తుంటారు, ఎప్పుడు ఫోన్ చేయరు. ఒకసారి ఫోన్ చేయగానే నేను హలో కూడా చెప్పకుండా, సార్ ఈసారి మ్యాచ్కి వస్తున్నా నేను అన్నాను. అదేం సార్ ఇంకా నేనేం చెప్పలేదంటే నాకు తెలిసి మీరు అందుకే ఫోన్ చేశారని. సో మా ఇద్దరి వేవ్ లెంత్ అలా ఉంటుంది. అలాగే శ్రీధర్ గారు నాకు న్యూజెర్సీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపానియన్. అండ్ అలాగే మన శ్రీనివాస్ గుత్తికొండ గారు పరిచయం అయ్యారు. అలాగే మదన్ గారికి. అంటే వీళ్ళందరూ ఈ స్టేజ్ మీద వెనకాల నిలబడడం కాదండి, మ్యాట్స్ వెనకాల కూడా చాలా బలంగా నిలబడ్డ వ్యక్తులు వీళ్ళందరూ. ఈసారి మ్యాచ్కి రావడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ముందుగా భాషే రమ్యం సేవే గమ్యం అనే క్యాప్షన్ ఎవరైతే రాశారో వాళ్ళకి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాషాభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆకాంక్షించే చాలా మందిలో ఇక్కడ వేదిక మీద మా బోస్ అన్న కానీ రామ్జో కానీ తెలుగు భాష యొక్క అభివృద్ధిని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గౌరవించి దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరిలో మేము ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇందులో కూడా క్యాప్షన్లో ముందు భాషకి ఇచ్చిన ప్రాధాన్యత నాకు అది బాగా నచ్చింది. ముందు భాషే రమ్య ఉన్నారు కాబట్టి అది నాకు బాగా నచ్చింది. సుబ్రహ్మణ్యం సేల్ సినిమాలో ఒక డైలాగ్ రాశాను నేను. అంటే ఎన్ఆర్ఐలు అనగానే వీళ్ళు మన దేశాన్ని మర్చిపోయారు, మన వదిలేశారు అన్న ఫీలింగ్లో చాలామంది మాట్లాడతారు. అందులో డైలాగ్ ఎలా ఉంటుందంటే, మేము సముద్రాలు దాటాం కానీ సాంప్రదాయాలు దాటలేదు అని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని అంటే మేము ఎక్కడో ఉన్నాం అనుకోకుండా మేము ఇక్కడే ఉన్నాం అంటూ 2 రాష్ట్రాలతో ప్రతి సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఉనికిని గుర్తు చేస్తూ మ్యాచ్ చేస్తున్న సేవలకి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. అలాంటి ఒక అద్భుతమైన క్యాప్షన్ పెట్టి మనం మర్చిపోతున్న మన భాషని, మన సంస్కృతిని ఇక్కడక్కడ కాదు ఎక్కడో 7 సంవత్సరాల అవతల మళ్ళీ దాని యొక్క కృషికి, దాని యొక్క నిలకడగా దాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న మ్యాథ్స్ మొత్తం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అభినందనలు కాదు, ఇట్స్ ప్యూర్ బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి థ్యాంక్స్ అండి. అండ్ డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు రాక్ దిస్ ఈవెంట్. అండ్ మా బావ తమని చెప్పినట్టు అది పిచ్ అయినా సరే స్టేజ్ అయినా సరే ఆడుకోవడం వాడికి అలవాటు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ తమన్ డబుల్ బొనాన్సా ఇన్ ద మ్యాచ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ మ్యాచ్ అండి. అండ్ మీడియా మిత్రులందరూ కూడా మ్యాచ్ చేస్తున్న పనులన్నింటినీ 2 రాష్ట్రాల్లో అందరికీ తెలియజేలాగా, అందరికీ అందుబాటులో ఉండేలాగా మీరు కూడా ప్రాచుర్యంలో తీసుకెళ్తారని, ఒక సినిమా ప్రమోషన్స్ అయితే మీరు ఎలా అయితే మాకు హెల్ప్ చేసి మా పక్కన ఉంటారో ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలను కూడా మీడియా ఒక చిన్న బాధ్యతగా ఫీల్ అయ్యి జనాలందరికీ దృష్టికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అయ్యాం. థ్యాంక్ యూ హరిశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ మెహర్ రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, అందరికీ నమస్కారం అండి. మ్యాథ్స్ అనగానే మాకు ప్రశాంత్ చిన్నమనేని గారు కోవిడ్లో ఇక్కడ సిసిసి తరఫున, చిరంజీవి గారి తరఫున మనం గ్రాసరీస్ అవి పంచుకున్నప్పుడు ఆయన రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. ఆ మ్యాథ్స్కి సంబంధించి వాళ్ళు కూడా అక్కడ కోవిడ్లో చాలా గొప్పగా సేవ చేశారండి. దట్ ఈస్ వెరీ గ్రేట్. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా మ్యాథ్స్ గురించే కాకుండా అక్కడ ఉండే తెలుగు వాళ్ళందరికీ టాంపా ఏరియాలో వాళ్ళు చేసిన సేవ చాలా గొప్పగా చేశారు. అండ్ హరీష్ చెప్పినట్టుగా భాష గురించి, సేవ గురించి వాళ్ళు ట్యాగ్ లైన్ పెట్టారంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ అసోసియేషన్. అక్కడ జెన్యూన్ ఆర్గనైజేషన్ అంటారు. సో ప్రశాంత్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్. నవీన్ గారి ద్వారా పరిచయం. గత 8 yearsగా ఆయన అమెరికా వెళ్ళినా
నవీన్ గారు, ప్రశాంత్ గారు ఎక్కడ ఉంటే అక్కడ టోటల్గా విజయవాడ ఉంటుంది. తెలుగు వాళ్ళే ఉంటారు చుట్టుపక్కలంతా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు మ్యాక్స్ టాంపా, ఫ్లోరిడా. అండ్ సమన్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ది ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా తీసుకెళ్తున్నాం. సో విషింగ్ మ్యాథ్స్ టీమ్ ఆల్ ద బెస్ట్. 300 పీపుల్ డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు. నెక్స్ట్ July 4th, 5th, 6th వీఆర్ ఆల్ గోయింగ్ టు మ్యాథ్స్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. And now I request our Oscar Grahita Chandrabose గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నన్ను మ్యాథ్స్కి ఆహ్వానించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా విషయం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, భాష అంతరించిపోతే ఖచ్చితంగా జాతి అంతరించిపోతుంది. జాతి అంతరించిపోకుండా ఉండాలంటే భాషను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి. రక్షించుకోవడమే కాకుండా పరిరక్షించుకోవడమే కాకుండా భాష యొక్క పరివ్యాప్తికి కృషి చేస్తున్న మ్యాథ్స్కి మనస్ఫూర్తిగా నా తెలుగు కవిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ మ్యాథ్స్ సంబరాల్లో సాహిత్యానికి సంబంధించిన విభాగాల్లో ఒక వినూత్న కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. నాతో పాటు నా సోదర కవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అందరినీ అలరించి, అందరినీ రంజింపజేసే ప్రయత్నం చేస్తాం. మరొక్కసారి మ్యాథ్స్ ఆహ్వానించడానికి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. Thank you, sir. Thank you so much. Now I request our Saraswati Putta రామజోగయ్య శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శుభ సాయంత్రం, అందరికీ నమస్కారం. మ్యాథ్స్ అనగానే మన సొంతమైనటువంటి ఒక సంస్థ అన్న ఒక భావన గత 2-3 తడవలుగా వెళ్తూ వస్తున్నాను. మ్యాథ్స్ కార్యవర్గ సభ్యుల్లో కొంతమంది నాకు ప్రత్యేకమైన పరిచయం ఉంది. మరొకసారి మ్యాథ్స్కి వెళ్ళాలి అంటే సంతోషకరమైన విషయమే. చూస్తూనే ఒక సమాంతర ప్రపంచం మనకి ఏమంటాం, ప్రవాసాంధ్రుల రూపంలో ముఖ్యంగా అమెరికాలో అధిక సంఖ్యాకులు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి గొప్పగా విజయం సాధించి స్థిరపడి ఆర్థికంగా కూడా బాగా ఇదిగా ఉండి అక్కడి నుంచి మాతృభూమి రుణాన్ని తీసుకునేటందుకు మన 2 రాష్ట్రాలను కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా అందరికీ కూడా ఇలాంటి ఒక సేవా కార్యక్రమాలు ఇందాక ఏవి చూస్తుంటే చాలా సంతోషంగానూ గొప్పగా అనిపించింది. అలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ మ్యాథ్స్ సంస్థకి ముఖ్యంగా అభినందనలు. వాళ్ళు చేస్తున్న కృషి మరింత గొప్పగా ముందు రోజుల్లో కొనసాగాలి. అలాంటి వాళ్ళు చేసుకున్నటువంటి ఇలాంటి ఒక ఏమంటాం, ఈ సంబరాల్లో భాగస్వామ్యం కావడం అన్నది ఎప్పుడు మన వాళ్ళని కలుసుకోవడానికి మరోమారు అక్కడికి వెళ్ళటం అనేది అది ఎప్పుడు చాలా సంతోషానికి విషయం. ఈసారి కూడా నేను మ్యాథ్స్ వెళ్ళడానికి చాలా సంతోషిస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు కార్యవర్గ సభ్యులకి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ ఫేమస్ లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మ్యాథ్స్కి ఫస్ట్ టైం నన్ను ఆహ్వానించినందుకు మ్యాథ్స్ వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రవాసాంధ్రులు అనేటువంటి మాట విన్న ప్రతిసారి నేను ఎక్కడో ఓ పాటలో రాశాను, ప్రవాసాన్ని దాటి కదిలే ప్రవాహాన్ని ఆపగలమా, ప్రకాశాన్ని చూపగలిగే ప్రపంచాగ్ని దూరమా అని రాశాను నేను. సో ప్రవాసాంధ్రులు ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళలో ఆ ఫైర్ ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇందాక హరిశంకర్ సార్ చెప్పినట్టు భాషకు వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత, ముఖ్యంగా భాషే రమ్యం అని రాశారు. ప్రపంచంలో ఉన్న మనుషుల్ని కలిపి ఉంచే విశాల భావన పేరు భాష. ఆ భాష బాగుంటే మనమంతా ఒకటే అన్న భావన బతుకుంటుంది. ఆ భాషను కాపాడటానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, అదేవిధంగా సేవే గమ్యం అన్నారు. శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు, నరుడి మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, పరుల బ్రతుకై పాటుపడిన నరుడి బ్రతుకు ఎందుకని ఒక మాట చెప్పారు ఆయన. శ్రీనారాయణ గారు మహానుభావులు, ప్రాతస్మరణీయులు. వారు చెప్పినట్లు ఆ యొక్క ఆదర్శాలని చాలామంది ఆశ్చర్యకరిస్తారు, వీళ్ళు అనుసరిస్తున్నారు. సో అటువంటి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అవ్వటం, దానికి ఒక పాట రాయగలగటం నిజంగా నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి కళాకారులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మ్యాథ్స్ వారిని ఒక తెలుగు వాడిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అశ్విన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ పైన ఉన్న మూవీ టీమ్కి అండ్ మ్యాథ్స్ టీమ్కి
అండ్ మా క్రికెట్ టీమ్కి అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మ్యాచ్ 8th టైం జరుపుకుంటున్నారు టాంపాలో, ఫ్లోరిడా. ఫస్ట్ టైం మేమందరం క్రికెట్ ఇక్కడ CCL ఆడతాం అంతా ఓకే, బట్ ఆర్టిస్ట్ టీమ్కి వెంకీ సార్, వెంకటేష్ గారు కెప్టెన్గా, ప్రశాంత్ గారు అండ్ తమ్మని అడగగానే వెంటనే యాక్సెప్ట్ చేశారని చెప్పారు. అండ్ ఆయన టీంలో మేము ఆడటం చాలా హ్యాపీగా ఉంది. July 1st and 2nd and 3rd క్రికెట్ ఆడుతున్నాం. అండ్ 4th and 5th and 6th మ్యాచ్ ఈవెంట్ అందరూ వస్తున్నాం. సో మీడియా మిత్రులందరూ ఈ ఈవెంట్ గురించి అందరికీ తెలియజేసేలాగా మీరు ప్రమోట్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఆమని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక పైన పెద్దలందరికీ అండ్ మా ఆత్మీయులు మీడియా వాళ్ళందరికీ నా నమస్తే. నాకు ఫస్ట్ టైం మా ప్రవీణ ఫోన్ చేసి ఇలాగా మేడం ఇలా ఒక ఈవెంట్ ఉంది అమెరికాలో మ్యాచ్ అని, ఇది మీరు రావాలి అంటే నేను ముందు కనుక్కున్నాను ఏంటి ఎలాగని. సో నిజంగానే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక ఈవెంట్కి నేను తప్పకుండా వస్తాను. మన తెలుగు భాష, మన సంస్కృతి గురించి అక్కడ సంబరాలు చేసుకుంటున్నా ఇలాంటి ఒక మంచి ఈవెంట్కి నేను మిస్ చేయను, తప్పకుండా వస్తాను ప్రవీణ అని చెప్పాను. బట్ డేట్ మాత్రం కొంచెం బ్లాక్ చేయమని చెప్పింది, చేస్తానని చెప్పాను. సో నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మా నాట్స్ ప్రశాంత్ గారు అనే ఎంటైర్ టీమ్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం తెలిసినందుకు కూడా, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.